మనం ఇప్పుడు ఈ వీడియోలో నరాల బలహీనత ఉన్నవాళ్ళు, అలాగే కాళ్ళు మొద్దుబారిపోయినాయి, చేతులు మొద్దుబారిపోతున్నాయి అని బాధ ఉన్నవాళ్ళు, అలాగే నరాలు బాగా స్ట్రాంగ్గా కావాలి, నరాల వీక్నెస్తో కొంతమందికి మూత్రం కూడా లీకేజ్ అవుతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే నరాల వీక్నెస్తో ఉన్న వాళ్ళకి కొంచెం చేతులు వణకడము, కాళ్ళు వణకడం లాంటి ప్రాబ్లం ఉంటాయి. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కొంచెం ఏజ్ పడ్డ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లం పోవాలనంటే ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల ఆ ప్రాబ్లం మొత్తం పోతుంది. అదేంటంటే మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వల్లనే ఈ ఛానల్ గ్రోత్ అవుతుంది. అలాగే ఛానల్లోకి మన వీడియోలకి ఈ నరాల వీక్నెస్, మొద్దుబారిపోతున్నాయి కాళ్ళు చేతులు అనే ప్రాబ్లం పోవాలి అని అంటే ఈ విధంగా చేయండి. ఒకటి పెద్దది అరటిపండు, మన దేశీయ అరటిపండు తీసుకోండి. ఆ అరటిపండు మొత్తం ముక్కలు ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి, ఒక టేబుల్ స్పూను తెల్ల నువ్వులు, మంచి మంచి నువ్వులను తీసుకొని ఆ అరటిపండు ముక్కలలో వేసి, దాంట్లో తాటి బెల్లమైనా పర్వాలేదు, అలాగే పటిక బెల్లమైనా పర్వాలేదు, మీకు వీలుని బట్టి ఆ బెల్లంలో ఏదో ఒక బెల్లాన్ని వేసి బాగా మిక్సీ పట్టి, ఇది చిన్న పిల్లలకైతే ఈ మొత్తం స్మూతీ లాగా తయారవుతుంది, బనానా స్మూతీ లాగా ఇది మిక్సీ పట్టడం వల్ల. అలాంటిది చిన్న పిల్లలకైతే, వీక్నెస్ ఉన్న వాళ్ళైనా లేకున్న వాళ్ళైనా, మనం స్ట్రాంగ్గా ఉండాలని అంటే చిన్నపిల్లలకైతే 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పెట్టండి. అదే పెద్దవాళ్ళకి వీక్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రం 3 టైమ్స్ పెట్టండి, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, అలాగే ఈవినింగ్ 3 సార్లు పెట్టడం వల్ల ఈ నరాల వీక్నెస్ పోతుంది, కాళ్ళు చేతులు మొద్దుబారిపోవడం అనే ప్రాబ్లం పోతుంది, మంటలు తగ్గుతాయి, అలాగే షుగర్ లెవెల్స్ ఏం పెరగకుండా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, ఇది ఏం పర్వాలేదు. ఇలా సింపుల్గా ఈ రెమెడీ చేయడం వల్ల నరాలు చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మళ్ళీ వీక్నెస్గా ఉన్న వాళ్ళు స్ట్రాంగ్గా తయారవుతారు, ఏ ప్రాబ్లం లేకుండా హెల్తీగా ఉంటారు. నరాల వీక్నెస్ పోతుంది కాబట్టి చేతులు కాళ్ళు వణకకుండా ఉంటాయి, మొద్దుబారకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చేయండి, హెల్తీగా ఉంటారు, ఈ ప్రాబ్లం అంతా పోయి. అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చూశారు కదా, ఈ విధంగా చేయండి, మీ ప్రాబ్లం అన్నీ పోయి మీరు హెల్తీగా ఉంటారు. వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల నరాల వీక్నెస్, అలాగే కాళ్ళు చేతులు మొద్దుబారిపోతున్నాయి అనే ప్రాబ్లం పోతుంది, మంటలు తగ్గుతాయి, షుగర్ లెవెల్స్ ఏం పెరగకుండా ఉంటాయి. కాబట్టి అందరూ తినాల్సిన స్మూతీ లాంటిది, బనానా స్మూతీ లాగానే ఉంటుంది ఇది చేస్తే. అలా చేయండి, మీ ప్రాబ్లమ్ అన్నీ పోయి మీరు హెల్తీగా ఉంటారు. మీరు హెల్తీగా ఉండడమే కావాల్సింది ఈ ఛానల్ ఉద్దేశం. కాబట్టి మీరు ఎప్పుడు హెల్తీగా ఉండాలి. అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు